15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రత్యర్థుల ప్రత్యేక టార్గెట్ గా మారిపోయాడు. అతని బ్యాటింగ్ ను ఆపడం కష్టమని భావించిన మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ ఇప్పుడు వైభవ్ లోని అసలు బలహీనత ఇదేనంటూ ఇంగ్లాండ్ జట్టుకు ప్రత్యేక వ్యూహాన్ని సూచించాడు. అసలు వాన్ చెప్పిన ప్లాన్ ఏంటి? అది నిజంగానే వైభవ్ పై పనిచేస్తుందా? చూద్దాం. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. వైభవ్ అద్భుతమైన స్ట్రోక్ ప్లే, నిర్భయమైన బ్యాటింగ్ తో ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. కానీ అతడిని కట్టడి చేయాలంటే బౌలింగ్ కంటే వ్యూహమే ముఖ్యమని వాన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో వైభవ్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడినందున అతనికి ఎక్కువసేపు ఫీల్డింగ్ చేసే పరిస్థితులు రాలేదని వాన్ గుర్తు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం పూర్తి 20 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సి వస్తుందని, అది అతని ఫిట్నెస్ ను పరీక్షించే అంశమని చెప్పాడు. అందుకే ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలని, భారత్ ను ఎక్కువసేపు ఫీల్డింగ్ చేయించాలని సూచించాడు. అలా చేస్తే వైభవ్ అలసిపోయి బ్యాటింగ్ కు వచ్చినప్పుడు అతని దూకుడు తగ్గే అవకాశం ఉంటుందని వాన్ విశ్లేషించాడు. అయితే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు వాన్ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించడం లేదు. దేశీయ క్రికెట్ అండర్-19 టోర్నీలో వైభవ్ చాలా సార్లు పూర్తి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన అనుభవం ఉందని చెబుతున్నారు. కేవలం ఐపీఎల్ ను ఆధారంగా తీసుకుని అతని ఫిట్నెస్ ను అంచనా వేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఐర్లాండ్ తో తొలి టీ20లో వైభవ్ కు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా వాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో అత్యంత ప్రమాదకర యువ బ్యాటర్లలో వైభవ్ ఒకడని, అలాంటి ఆటగాడిని బెంచ్ పై కూర్చోబెట్టడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అందరి చూపు ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ పైనే ఉంది. మైకేల్ వాన్ సూచించిన వ్యూహాన్ని ఇంగ్లాండ్ అమలు చేస్తుందా, లేక వైభవ్ తన బ్యాటింగ్ తోనే మరోసారి విమర్శకులకు సమాధానం చెబుతాడా అన్నది ఆసక్తిగా మారింది.